హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే వాట్ ఐ డూ ఇన్ ఏ డే. ఇది సాటర్డే వ్లాగ్. సాటర్డే రోజున ఎలా ఉన్నా ఏం చేసినా కూడా సాటర్డే నేను పూజ అయితే చేసుకుంటాం అనమాట. సో ఇది వరకు వర్కింగ్గా ఉండేటప్పుడు మాకు మండే టు ఫ్రైడే ఫుల్ బిజీ ఉండేవాళ్ళం. ఇంకా సాటర్డే వచ్చేసరికి మొత్తం నీట్గా బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసుకొని పూజ గది అంతా శుభ్రం చేసుకొని అలా అది మాకు అలవాటు అయిపోయింది. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసే పూజ చేసుకుంటాము. ప్రతి సాటర్డే పూజ అయితే కంపల్సరీ చేస్తామన్నమాట, ఎక్కడ ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా. సో ఇది ఏంటంటే ఒక చిన్న సింపుల్ ట్రిక్. నార్మల్గా సబీనా పౌడర్ ఉంటుంది కదా, దానిలో కొద్దిగా సాల్ట్ అండ్ నిమ్మ చెక్క వేసి మొత్తం ఇలా క్లీన్ చేసుకుంటే చాలా సింపుల్గా స్ట్రెయిన్స్ అన్నీ వదిలిపోతాయి. జిడ్డంతా పోయి తెల్లగా తల మెరుస్తూ ఉంటాయి అన్నమాట. సో చాలా మంచి టెక్నిక్ ఇది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చేతులు కూడా ఏం పాడవ్వండి. సో నేనైతే ఇంకా అలా మొత్తం పూజ రూమ్ డీప్ క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా పూజ సామాన్లు చూసారా తెల్లగా ఎలా మెరుస్తున్నాయో. నేను మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి, ఒక 20 డేస్ అలా వెళ్ళాను. ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత పూజ ఏం చేయలేదండి. ఇంకా మొత్తం నేను వచ్చేసరికి బుధవారం అలా వచ్చాను. ఇంకా సాటర్డే వరకు ఇంకా అలానే ఉంచేసాను అనమాట. ఇంకా నాకు మధ్యలో కుదరలేదు. ఇంకా తర్వాత మొత్తం డీప్ క్లీన్ చేసుకొని మొత్తం నీట్గా పూజ అన్నీ చేసుకున్నాను అనమాట. ఇంకా మొత్తం ఫొటోస్ కూడా క్లీన్ చేసేసాను నేను. పూజ రూమ్ అంతా క్లీన్ చేసి ఇంకా నీట్గా ఫోటోలకి బొట్టలు అన్నీ పెట్టుకున్నాను. నా దగ్గర పెద్ద ఎక్కువ సామాన్లు ఏమి ఉండవండి, కొద్దిగా ఉంటాయి. యాక్చువల్లీ మాకు ఇక్కడ పూజ రూమ్ కూడా ఏం ప్రొవైడ్ చేయలేదు. మేమే అలాగో ఒకటి ఫిక్స్ చేయించుకొని పూజ అయితే అలా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. పెద్దగా పూజలు చేసేసే ఇదైతే ఏం కాదు. నేను ఏదో అప్పుడప్పుడు వీక్లీ 2 times 3 times అలా చేస్తూ ఉంటాను అంతే. అండ్ ఇంతకీ ఏంటంటే మొన్న సంతలో పువ్వులు అయితే అమ్మారనమాట. సో అక్కడ కొన్ని పువ్వులు తెచ్చుకున్నాను. ఆ పువ్వులతోనే అమ్మవారికి ఇలా మాల కుట్టి వేసి పూజ అయితే చేసుకున్నాను. ఇలా పూజ చేసుకునే లోపు మయూక పడుకుంది ఆ టైంలో. అందుకే నేను మొత్తం అన్నీ సెట్ చేసుకున్నాను. ఇంకా పూజ స్టార్ట్ చేసిన అన్న టైంకి లేచేసింది అనమాట. ఇంకా ఎంత త్వరగా అయితే అంత త్వరగా పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంకా నేనైతే ఇంకా వంట చేయడం స్టార్ట్ చేసాను. ఈలోగా మా హస్బెండ్ నా కోసం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి రెడీ పెట్టేశారు. నేను పూజ చేసుకొని మయూకని చూసుకునే లోపు ఆయన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేశారు. సో ఇంతకీ ఏంటంటే తోటకూర ఫ్రై చేశాను అనమాట. ఆ రోజు ఇంత ఎక్కువ ఆయిల్ వేసేసానని అనుకోకండి, అదే నువ్వుల నూనె అనమాట. నువ్వుల నూనెలో అలానే కదా నురగొస్తూ ఉంటుంది. సో అలాగా వచ్చింది. తోటకూర అనేసరికి ఆ మాత్రం నూనె లేకపోతే వేగదు కదండి, అండ్ టేస్ట్ కూడా ఏం బాగోదు. సో తోటకూర ఫ్రైతో పాటు కాంబినేషన్గా ఇలాగ రసం ఉంటే బాగుంటుంది కదా. సో ఇంకా రసం కూడా ప్రిపేర్ చేసుకున్నాను. రసంలో నాకు బెండకాయలు, వంకాయలు అలా ఏముంటే అవి వేసుకుంటాం, మునక్కాళ్ళు ఏముంటే అవి అలా వేసుకుంటూ ఉంటానన్నమాట. నాకు అలా వేసుకుంటేనే ఆ టేస్ట్ బాగా అనిపిస్తుంది. సో ఇంకా అలాగా రసం ఒక పక్క రైస్, ఇంకొక పక్క తోటకూర ఫ్రై ఇంకా క్విక్గా చేసేస్తున్నాను. మళ్ళీ మయూకాన్ని మళ్ళీ పడుకోబెట్టి వచ్చేసి నేను ఇవన్నీ చేస్తున్నాను అనమాట. ఎక్కడ లేచిందంటే మళ్ళీ ఆకలేస్తుంది కదా, టైం అయిపోతుంది. ఇంకా నేను పూజ గది అంతా శుభ్రం చేసుకునే టైంకే నాకు చాలా టైం అయిపోయింది. నేను ఈ వంట చేసే టైంకి ఆల్మోస్ట్ 1 అలా అవుతుందన్నమాట. ఇంకా ఆ రోజు వంట కూడా లేట్ అయిపోయింది. ఇంకా క్విక్గా ఫినిష్ చేసేసుకొని ఇంకా మయూకకి ఫీడ్ చేసుకోవాలి అని చెప్పి ఇంకా చేస్తున్నాను. ఇంకా అలాగా రాని వంట అయిపోయింది. వంట అయిపోయిన తర్వాత మ్యాంగోస్ కూడా కట్ చేసుకొని తినేసాము. మధ్యాహ్నం కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇది నేను మొన్న తుని నుంచి వచ్చినప్పుడు తెచ్చుకున్నాను అనమాట. సో ఆ స్నాక్స్ కూడా తినేసాం ఈవినింగ్ స్నాక్ కింద. ఇంకా నైట్కి వచ్చేసరికి ఏంటంటే మాకు డైలీ వర్షం అయితే బాగా పడుతుంది. ఇంకా నాకైతే ఇంకా నైట్కి ఏం కుక్ చేయాలనిపించలేదు. మార్నింగ్ నుంచి ఇంకా అలా పని చేసి చాలా స్ట్రెయిన్ అయిపోయాను. ఇంకా సరే కదా బయటికి ఎక్కడికైనా టిఫిన్కి వెళ్దాం. సాటర్డే అయినసరికి జనరల్గా టిఫిన్స్ ఎక్కువ తింటూ ఉంటాం కదా. సో అలా టిఫిన్కి ఎక్కడికైనా వెళ్దామని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. మా హస్బెండ్ వర్క్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇంక మయూక నేను రెడీ అయిపోయి మేమైతే క్విక్గా స్టార్ట్ అయిపోవడానికి రెడీగా ఉన్నామన్నమాట. అయితే ఇంకా మేము టిఫిన్ ఎక్కడ తినాలి అని చెప్పి డిసైడ్ అవుతున్నాము. ఏం చేయాలి, ఎక్కడ అంటే లైక్ మంచిగా చట్నీస్కి అలా వెళ్దామా ఏంటి అని చెప్పి అనుకుంటున్నాము. వెళ్తున్న దారిలో చిన్నపట్నం కనిపించింది. సో ఇంకా అక్కడ తినేద్దాంలే అని అనుకున్నాము. అయితే ఇక్కడ పెట్రోల్ లేదని చెప్పి పెట్రోల్ బంక్ వెళ్తే మయూకని నన్ను మా హస్బెండ్ పక్కన ఉండండి, నేను పెట్రోల్ కొట్టించుకొని వస్తాను అని చెప్పి అన్నారు. ఈలోగా చూసారా మయూక అస్సలు పట్టుకునివ్వట్లేదు, పరిగెట్టేస్తుంది. ఇంకా పెట్రోల్ బంక్ పక్కనే చెన్నపట్నం ఉంటుంది. సో అక్కడికి వచ్చేసాము. అక్కడ టిఫిన్స్ అనేవి బాగుంటాయి. ఎక్కువ ఆప్షన్స్ ఏం లేవు, జస్ట్ తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. ఉన్న ఆప్షన్స్ మాత్రం మంచి టేస్టీగా అలా ఉన్నాయన్నమాట. సో ఇంకా మాకు కావాల్సినవి ఆర్డర్ పెట్టేసుకొని
మేమైతే తినేసాము. ఇంకా మయూక అయితే ఇంక అక్కడ వాళ్ళని వీళ్ళని అందరిని పలకరించేస్తుంది. ఇంక పక్కనే ఒక ఆంటీ కూర్చున్నారనమాట. ఆంటీ చూసారు మయూకని చూసి ఈ మయూక వెంటనే ఆంటీని చూడగానే నమస్తే అని చెప్పిందనమాట. ఇంకా ఆంటీ చాలా సంతోషపడిపోయారు. ఇంకా మయూక అయితే ఫుల్ ఆడేసిందనమాట వాళ్ళతో వీళ్ళతో. ఇంక నేనైతే అక్కడ కూడా మయూక వెనకాల తిరుగుతూ ఫుడ్ పెట్టడం ఇలా చేస్తూ ఉన్నాను నేను. ఇంకా మా ఫుడ్ ఆర్డర్ పెట్టగానే మా టోకెన్ నెంబర్ వచ్చేస్తే మా హస్బెండ్ వెళ్ళి తెచ్చేశారు. ఇంక ఇది మేము ఇడ్లీ అండ్ బోండా ఆర్డర్ పెట్టామన్నమాట. అక్కడ అప్పుడే బజ్జీ వేడిగా వేస్తున్నారు. బయటేమో చల్లగా ఉన్నప్పుడు మనం వేడిగా తింటే బాగుంటుంది కదా, మనకు కూడా ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా అలా తినేసి నాకు కోల్డ్ కాఫీ తాగాలనిపించింది. ఇంకా అలా క్రిమ్మీకి వచ్చాం. క్రిమ్మీలో కోల్డ్ కాఫీ చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంతే నా డే. ఇలాగే నా డే అంతా హ్యాపీగా జరిగిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.